గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో మనం ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ సెట్టింగ్ ఆఫ్ ఏ స్మాల్ బిజినెస్, వాట్ ఆర్ ద స్టెప్స్ టేకన్ టు బి ఏ సెట్టింగ్ ఆఫ్ ఏ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. తర్వాత కాన్సెప్ట్ వచ్చి ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయాలంటే వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటని చూసాము. తర్వాత వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ చేయడం వలన మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆబ్జెక్టివ్స్. తర్వాత వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్డ్ అనమాట. ఫ్యాక్టర్స్ టు కన్సిడర్డ్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్. తర్వాత ఛాలెంజెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. అంటే ఇన్స్టిట్యూషనల్ వైజ్గా ఏమి సపోర్ట్ ఉంది స్మాల్ స్కేల్ బిజినెస్ యూనిట్స్కి అనేసి. సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఏజెన్సీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏదైనా ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఉన్నాయా అనేసి నెక్స్ట్ టాపిక్ అనమాట. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట, గవర్నమెంట్స్ అసిస్టెన్సీ, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అవి ఏంటి అనేసి. సో వన్ బై వన్ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సెంట్రల్ లెవెల్లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేసి చూస్తాము. సో ఫస్ట్ ద గవర్నమెంట్ అసిస్టెన్సీ టు స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ బిజినెస్ యూనిట్స్ అనమాట. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెసెస్ టు ద ఇండియన్ ఎకానమీ ఈజ్ సింప్లీ ఇమ్మెజరబుల్. అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ ఎకానమీ డెవలప్ అవడానికి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తా అన్నది ఇమ్మెజరబుల్ అనమాట. అంటే మెజర్ చేయలేము. సో దే నాట్ ఓన్లీ క్రియేట్ వెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆర్ ఆల్సో బిగ్ ఫ్యాక్టర్ ఇన్ సోషల్ డెవలప్మెంట్. సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి నాట్ ఓన్లీ క్రియేట్ ద వెల్త్, సంపాదన మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్నే కాకుండా సోషల్ డెవలప్మెంట్ అనే దాన్ని కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. అది ఒక బిగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సో గ్రేట్ ఈస్ దేర్ ఇంపార్టెన్స్ దట్ వీ హ్యావ్ స్పెషల్ మినిస్ట్రీ డెడికేటెడ్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనము యాక్చువల్లీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మినిస్ట్రీనే ఉంది. అంటే ఇప్పుడు మనము సెంట్రల్ మినిస్ట్రీలో చూస్తే కేంద్ర మంత్రిమండలిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనమాట. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫైనాన్స్కి ఒకరు, అగ్రికల్చర్కి ఒకరు, తర్వాత ఎడ్యుకేషన్కి ఒకరు, ఈ విధంగా ఉంటే సో స్మాల్ స్కేల్ యూనిట్స్కి ఒక మినిస్ట్రీ అనేది ఉందన్నమాట. అది ఒక గ్రేట్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్, అంటే మన ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అవ్వడానికి స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి అంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి కాబట్టి ద స్పెషల్ మినిస్ట్రీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో లెట్ us లెర్న్ హౌ అవర్ గవర్నమెంట్ అసిస్ట్ అండ్ డెవలప్స్ ది స్మాల్ ఇండస్ట్రీస్. సో గవర్నమెంట్ ఎలా అసిస్ట్ చేస్తుంది, అంతేకాకుండా ఎలా డెవలప్ చేస్తుందని. సో ఫస్ట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ ఓన్లీ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి కంటెంట్ని బట్టి ఎంత మ్యాటర్ ఉందనే దాన్ని బట్టి 1-2 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. టుడే వీ హ్యావ్ కవర్డ్ 2 అనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు SSIB ఒకటి, తర్వాత నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవి 2 చూస్తాము. రేపు క్లాస్లో వచ్చి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ స్మాల్ స్కేల్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్సీ కోసం ఏం చేస్తాం, ఫార్ములేటెడ్ ది మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే మైక్రో అండ్ మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం MSMEs గురించి, వాటి యొక్క ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, తర్వాత MSMEs 2006 యాక్ట్ ఏం చెప్తుందనేసి. సో ఈ MSME డెవలప్మెంట్ అవడం కోసం డెవలప్మెంట్ యాక్ట్ 2006 కూడా తీసుకొచ్చారు. ఎస్టాబ్లిష్డ్ ఏ నేషనల్ బోర్డ్ ఫర్, అంటే నేషనల్ వైడ్ బోర్డ్ అనమాట, ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ మేడ్ రూల్స్ దేర్ అండర్ ది ఇయర్ 2006. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2006లో మేడ్ చేశారనమాట. దిస్ బోర్డ్ ఎగ్జామిన్స్ ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ MSMEs. ఈ బోర్డు MSME ఏం చేస్తుంది అంటే ఎగ్జామిన్స్ ది ఫ్యాక్టర్ అఫెక్టింగ్, వాటి యొక్క ప్రమోషన్, అంటే MSMEs యొక్క డెవలప్మెంట్ ప్రమోషన్ని ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి అనే దాన్ని ఎగ్జామిన్ చేస్తుంది అనమాట. అండ్ రివ్యూస్ పాలసీస్, అగైన్ ఏం చేస్తుంది, మళ్ళీ పాలసీస్ని రివ్యూ చేసి వాటి యొక్క డెవలప్మెంట్ కంటే ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయో ఆ ఫ్యాక్టర్స్ని ఎలా రికప్ చేయాలి అనే దానికోసం ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో
పాలసీస్ని రివ్యూ చేస్తుంది అండ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ రిలేటింగ్ టు దీస్ ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా ఈ పాలసీస్ రివ్యూ చేయడము, ప్రోగ్రామ్స్ చేయడం అనేది టైం టు టైము ఎంటర్ప్రైజెస్ సంబంధించి చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్స్ రికమెండేషన్స్ ఆల్సో. ఆ పాలసీస్ రివ్యూ చేసిన తర్వాత రికమెండేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట టు ద గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇచ్చి టు ఫార్ములేటింగ్ ద న్యూ పాలసీస్ అనమాట. సో ఆల్రెడీ ఉన్న పాలసీస్ని రివ్యూ చేసి న్యూ పాలసీస్ ఫార్ములేట్ చేస్తుంది అనమాట. దేనికోసం? గ్రోత్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్. సో వాటి యొక్క గ్రోత్, ఎంఎస్ఎంఈస్ యొక్క గ్రోత్ జరగడానికి ఇంకా న్యూ రివ్యూస్ అనేసి చేసి పాలసీస్ కొత్తగా రికమెండేషన్స్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. The Government of India constituted the National Commission for Enterprises in the Unorganized Sector to examine the problems of enterprises in the unorganized or informal sector. అంటే గవర్నమెంట్ ఏమి ఎస్టాబ్లిష్ చేసింది, కాన్స్టిట్యూటెడ్ ఏం చేసిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టర్ అనే కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి అంటే ఆర్గనైజర్ అంటే ఏం లేదు, కంట్రోల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసి ఒక కంటిన్యూషన్ బేసిస్గా ఒక పర్పసివ్గా డిసిప్లైన్గా జరిగేది ఆర్గనైజర్ అనమాట. అన్ఆర్గనైజర్ అంటే దెర్ ఈజ్ నో కంట్రోల్ అనమాట, స్టిఫ్లీ ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఇట్ ఈస్ నాట్ డిసిప్లైన్డ్ అనమాట. సో ఆ విధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ డెవలప్మెంట్ కూడా, దాని కూడా ఇన్ఫార్మల్ సెక్టార్కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎగ్జామిన్ చేయడం కోసమే నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందనమాట. ఈ కమిషన్ ఏం చేస్తుందంటే హ్యాస్ మేడ్ రికమెండేషన్స్ టు ప్రొవైడ్, అంటే వీటి అన్ఆర్గనైజర్ అంటే అంతేకాకుండా ఇంకొక విధంగా ఆర్గనైజర్ని మనం ఇంకా చెప్పొచ్చు డెవలప్డ్ అని చెప్పొచ్చు. అన్ఆర్గనైజర్ డెవలప్మెంట్ కాలేదు అంటే అన్ఆర్గనైజర్ వచ్చి ట్రెడిషనల్ అనమాట. సో ఆ విధంగా ఆర్గనైజర్ సెక్టార్ చూసుకుంటే అది ట్రెడిషనల్ కాదు, ఇట్ ఈస్ ద డెవలప్డ్ అనమాట. అంటే ప్రస్తుతానికి అంటే న్యూ టెక్నాలజీ ఏం వస్తూ ఉందో, ఏ టెక్నాలజీ అన్నీ వస్తుందో దాన్ని అప్డేట్ చేసుకుంటే దానికి తగినట్టు పోతూ ఉంటుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ అనేది ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ బేస్డ్, అంటే సాంప్రదాయంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ని మెయిన్గా ఫేస్ చేస్తూ ఉంటాయి. టెక్నాలజీ పరంగా, తర్వాత మార్కెటింగ్, తర్వాత క్రెడిట్స్ ఫెసిలిటీస్ అనమాట. అంటే ఫైనాన్స్ అనేది ఉండదు, సఫిషియెంట్గా ఉండదు, వాళ్ళకి కొత్త టెక్నాలజీ అవైలబుల్లో ఉండదు, అంతేకాకుండా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనమాట. సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఈ కమిషన్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్ రికమెండేషన్స్ దేనికి సంబంధించి రికమెండేషన్ చేస్తుందంటే టు ప్రొవైడ్ ద టెక్నికల్ అండ్ మార్కెటింగ్ అండ్ క్రెడిట్ సపోర్ట్ టు దీస్ ఎంటర్ప్రైజెస్. ద వేరియస్ పాలసీస్ అండ్ ద స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అసిస్టెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రీస్ ఇన్సిస్ట్ ఆన్ the utilization of local resources and raw materials and locally available manpower. అంటే గవర్నమెంట్ వేరియస్ పాలసీస్ అండ్ స్కీమ్స్ ఫర్ ద గవర్నమెంట్ అసిస్టెన్స్, ఎందుకంటే డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే రూరల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కోసం లోకల్లో ఉన్న రిసోర్సెస్ని, అక్కడ దొరికే రా మెటీరియల్, అక్కడ దొరికే మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకోమనేసి. దీస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ అకౌంట్ త్రూ ది వేరియస్ ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్ ఎక్సెట్రా. ఆల్ కమ్ అండర్ పర్వ్యూ ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఆల్ దీస్ ఆర్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ ప్రమోషన్ అండ్ స్మాల్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే వేరియస్ రూల్స్ అండ్ వేరియస్ పాలసీస్, స్కీమ్స్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే స్మాల్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడం, డెవలప్మెంట్ చేయడం కోసం స్పెషల్ స్కీమ్స్ అనమాట. సో దానితో ఫస్ట్ మనం చూసుకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్, ఫస్ట్ వన్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్, SSIB అంటాం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954 టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ లింకేజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్మాల్ స్కేల్ సెక్టర్. అంటే ఇది వచ్చి ఏంటంటే మెయిన్గా 1954లో ఎస్టాబ్లిష్ చేశారు టు కోఆర్డినేషన్ అండ్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ లింకేజెస్ అనమాట. అంటే ఇన్స్టిట్యూషన్కి మధ్య కూడా ఇంటర్ లింకేజింగ్ అనేది ఉంటుంది టు బెనిఫిట్ ఆఫ్ స్మాల్ స్కేల్ సెక్టర్. ఇట్ కన్సిస్టింగ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. ఈ బోర్డు, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు అన్నాం కదా, ఇది ప్రొవైడెడ్ అంటే కోఆర్డినేషన్ ఉంటుంది దేని మధ్య, ఇంటర్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా అదర్ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి ఇంటర్లింక్ అనేది ఉంటుందన్నమాట. సో దీంతో ఎవరు మెంబర్స్ ఉంటారంటే యూనియన్ ఇండస్ట్రీ మినిస్టర్. సో యూనియన్ మినిస్టర్ అనమాట, ఇండస్ట్రీకి సంబంధించిన యూనియన్ మినిస్టర్, తర్వాత స్టేట్ ఇండస్ట్రీ మినిస్టరు, తర్వాత సెలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట మెంబర్స్ని. తర్వాత సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్, మళ్ళీ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్రటరీస్ అనమాట కొంతమంది సెక్రటరీస్. తర్వాత
ఇన్ ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్, అంటే బాగా వెల్ నోన్ నాలెడ్జ్, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆ సెక్టార్లో ఎస్ఎస్ఐలో ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు దీంతో మెంబర్స్గా ఉంటారనమాట. సో ఇది వచ్చి ఏంటంటే, సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు ఏం చేస్తుందంటే కోఆర్డినేషన్ అండ్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ లింకేజ్ అనమాట. ఇన్స్టిట్యూట్కి మధ్య అంటే ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇండియన్ ఇండస్ట్రీ మినిస్టర్ స్టేట్ లెవెల్లో, యూనియన్ లెవెల్లో, ప్లస్ పార్లమెంట్కి సంబంధించిన మెంబర్స్, తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీస్, తర్వాత ఎమినెంట్స్, ఇంతమంది దీంతో అంటే మొత్తం అందరూ కలిసి డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే టు డెవలప్ ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ అఫెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. అంతే కదా, నాబార్డ్ అనేది అఫెక్స్ అనమాట, క్రెడిట్ ఫెసిలిటీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం, అంటే క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడంలోనే నెంబర్ 1 అఫెక్స్, అంటే మెయిన్ రూలింగ్ రెగ్యులేటరీ బాడీ అనమాట. మెయిన్ అఫెక్స్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే నాబార్డ్ అనమాట. ద నేషనల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1982 బై ఎ స్పెషల్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో 1982లో పార్లమెంట్లో స్పెషల్ యాక్ట్ పాస్ చేసి ఈ నాబార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు క్రియేట్ చేశారు? టు మ్యాండేట్ టు అప్లిఫ్ట్ అంటే రూరల్ ఇండియాని పైకి తీసుకోవడం కోసం. రూరల్ ఇండియాని ఎలా పైకి తీసుకొస్తారంటే టు ఫెసిలిటేటింగ్ క్రెడిట్ ఫ్లో ఇన్ అగ్రికల్చర్. సో క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు దేనికి? అగ్రికల్చర్కి, కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్కి, తర్వాత హ్యాండీక్రాఫ్ట్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి. సో 1982లో స్పెషల్ యాక్ట్ ద్వారా, పార్లమెంట్ ద్వారా నాబార్డ్ని క్రియేట్ చేసి రూరల్ ఇండియా డెవలప్మెంట్ కోసం క్రెడిట్ ఫ్లో అనేది కంటిన్యూషన్గా ఫ్లో చేసి ఏ రంగాలకంటే అగ్రికల్చర్కి, కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్కి, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి. ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ టు సపోర్ట్ నాన్ ఫార్మ్ సెక్టార్ ఆల్సో వైల్ ప్రమోటింగ్ అదర్ అలైడ్ ఎకనమిక్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట. ఇంకా డిఫరెంట్ నాన్ ఫార్మ్ సెక్టార్ కూడా రూరల్ ఏరియాస్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాబార్డ్ ఫంక్షన్స్ టు ప్రమోట్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ ఫర్ అటైనింగ్ ప్రాస్పెరిటీ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా అనమాట. అంటే నాబార్డ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. అంటే సమృద్ధిగా అంటే అంత ఈక్వాలిటీగా ఉండాలన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ రూరల్, అది పర్టికులర్లీ రూరల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఆ రూరల్ డెవలప్మెంట్ దేనికోసము అంటే రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా, అంటే ప్రాస్పెరిటీ అంటే ఇక్కడ శ్రేయస్ అనమాట. రూరల్ ఏరియాస్లో ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్ యొక్క శ్రేయస్సు కోసం క్రియేట్ చేసింది నాబార్డ్ అనమాట. ఇట్ ఈస్ బేసికలీ కన్సర్న్ విత్ matters concerning policy as well as planning and operations in the field of credit for agriculture and other economic activities in rural areas in India. సో ఇంతకుముందు చెప్పింది మెయిన్గా ఇది ప్లానింగ్ చేసే ఆపరేషన్ అనమాట. ఇది క్రెడిట్ ఫెసిలిటీ దేనికి? అగ్రికల్చరల్కి, రూరల్ ఎకనామిక్ యాక్టివిటీస్కి ప్రొవైడ్ చేయడం ద్వారా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ వర్త్ నథింగ్ అంటే నోటింగ్ విత్ రెఫరెన్స్ టు నాబార్డ్ ఏంటంటే ఆర్బీఐ యాక్చువల్లీ వచ్చి నాబార్డ్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్బీఐ దగ్గర నుంచి వస్తుందన్నమాట. మొత్తం క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము అంటున్నాం కాబట్టి దానికి యొక్క సోర్స్ ఎక్కడ ఉంది, దాని యొక్క ఫైనాన్స్ ఎక్కడి నుంచి ఉంది మొత్తం అంటే ఆర్బీఐ దగ్గర నుంచి అనమాట. ఆర్బీఐ హ్యాస్ సోల్డ్ ఇట్స్ ఓన్ స్టేక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెర్ఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ 99% ఆఫ్ స్టేక్ ఇన్ ద నాబార్డ్. అందుకే చెప్పాం మనము ఇండియాలో నెంబర్ 1 పైన టాపిక్లో చూసానంటే అఫెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. డెవలప్మెంట్ బ్యాంక్ అఫెక్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి ఏంటంటే దాదాపుగా ఆర్బీఐ వచ్చి అతని యొక్క అంటే ఆర్బీఐ మొత్తం ఫండ్స్ అనేది అదే మొత్తం ఇస్తా ఉంటే 100% షేర్ హోల్డింగ్ ఎవరిది? ఆర్బీఐదే. కానీ ఆర్బీఐ ఏం చేసింది? 99% మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? దాంతో 99% ఆఫ్ స్టేక్ అంటే షేర్ హోల్డింగ్ పర్చేజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంది. కాబట్టి నాబార్డు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అప్పుడే చెప్పాము మనము మినిస్ట్రీ ఉంది అనేసి, ఎంఎస్ఎంఈకి మినిస్ట్రీ ఉంది అని. ఆ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీలో
వాళ్ళు డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఆన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 99% స్టేక్ హోల్డింగ్ ఎవరిది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. It is an apex institution which has power to deal with all matters concerning policy, planning, as well as operations in giving credit for agriculture and economic activities in rural areas. ఇది ఒక అఫెక్స్ ఇన్స్టిట్యూషన్, అంతేకాకుండా పవర్ టు డీల్ విత్ మ్యాటర్స్ కన్సర్నింగ్ పాలసీ అనమాట. ఇది దేంతో పవర్స్ ఉన్నాయి, ఏ మ్యాటర్స్తో డీల్స్ అవుతుంది కన్సర్నింగ్ అవుతుందంటే పాలసీస్, తర్వాత ప్లానింగ్ అనమాట, ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్, గివింగ్ ఫర్ ద క్రెడిట్ దేనికి ఇస్తారు, అగ్రికల్చర్కి, అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అనమాట. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఎ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. రీఫైనాన్సింగ్ అంటే తిరిగి మళ్ళీ ప్రొవైడ్ చేయడం అనమాట. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఫర్ దో అంటే రీఫైనాన్సింగ్ అంటే ఇప్పుడు మనం ఇదేం చెప్పాము మనము, అఫెక్స్ బ్యాంక్ ఇన్ ఇండియా అని చెప్పాము. ఇవే కాకుండా ఇంకా మనం చెప్పాం కదా చాలా అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి, రెగ్యులేటర్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అల్టిమేట్గా నాబార్డు డైరెక్ట్గా నాబార్డు ఏం చేస్తుంది, నాబార్డు డైరెక్ట్గా ఎవరెవరికైతే అగ్రికల్చరల్ రూరల్ ఏరియాస్లో ఎవరికైతే అవసరమో నీడీ పీపుల్ వాళ్ళకి డైరెక్ట్గా ప్రొవైడ్ చేసేది లేదనమాట. అది బ్యాంకులు వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అదర్ బ్యాంక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు రూరల్ ఏరియాస్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అలాంటి బ్యాంక్స్లో కూడా మనకి ఏమి అగ్రికల్చరల్ లోన్స్ అనేది అవైలబుల్ అవుతాయి. మరి అది అగ్రికల్చరల్ లోన్ ఇస్తా ఉందంటే దానికి ఫండింగ్ ఎక్కడ వస్తుంది, నాబార్డ్. అంటే డైరెక్ట్గా అది ఇవ్వకుండా కింద లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి రీఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఫైనాన్స్ మన అల్టిమేట్ కస్టమర్స్కి వచ్చేలాగా. సో ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ క్రెడిట్ ఫర్ ప్రమోటింగ్ సెవరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. అంతేకాకుండా టు ప్రొవైడ్ ద ఇన్వెస్ట్మెంట్, ఎందుకు ఇన్వెస్ట్మెంట్, టు ప్రొవైడ్ ద డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద అబ్జార్ప్టివ్ కెపాసిటీ ఆఫ్ ద క్రెడిట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ మానిటరింగ్, ఫార్ములేషన్, rehabilitation schemes and restructuring of credit institutions and training of personnel. సో ఇది మెయిన్గా ఇండియా యొక్క మెయిన్ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్లో మెయిన్ మానిటరింగ్ అనమాట. అంటే టు మానిటర్ ద అంటే రీఫైనాన్సింగ్ అదే ఫైనాన్స్ ఫెసిలిటీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎలా ఉందని మానిటర్ జరుగుతుంది. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ రీబిలిటేషన్ అంటే ఏంటంటే రీబిలిటేషన్ ఈజ్ నథింగ్ బట్ పునరుద్ధరణ అనమాట. అంటే దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయడం కోసం ఎలాంటి స్కీమ్స్ తీసుకోవాలని ఫార్ములేషన్ చేస్తుంది. తర్వాత రీస్ట్రక్చరింగ్ ఆఫ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను, డిఫరెంట్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అది డైరెక్ట్గా ఇవ్వకుండా వాటికి అమౌంట్ రీఫైనాన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్స్కి ప్రొవైడ్ చేయొచ్చని. అలాంటి క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రీస్ట్రక్చరింగ్ చేయాలంటే వాటిని చేస్తుంది. అండ్ ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్ అంటే ఆర్బీఐ వచ్చి ఏంటంటే ఈ డిఫరెంట్ పర్సన్స్ యంగ్ బ్యాంక్స్లో కానీ ఏదైనా కానీ ఎంగేజ్ అయిన పర్సనల్ మీన్స్ ఇక్కడ స్టాఫింగ్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్, ఇట్ కోఆర్డినేట్స్ ద రూరల్ క్రెడిట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంట్ వర్క్ అట్ ద ఫీల్డ్ లెవెల్ వైల్ మెయింటైనింగ్ లైజన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ వచ్చి సార్టింగ్ అంటే ఇక్కడ సార్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వన్ టైప్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇప్పుడు వీళ్ళకి మెయింటైనింగ్ ద లైజన్ అంటే ఇక్కడ కోఆర్డినేట్ అనమాట. అంటే కోఆర్డినేషన్ దేనికి, రూరల్ క్రెడిట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంటల్ వర్క్ అట్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫ్ మెయింటైనింగ్ లైజన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనుసంధానంగా ఫీల్డ్ లెవెల్లో సో డెవలప్మెంట్ పర్పస్గా దానికి తగినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎంగేజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ అదర్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ కన్సర్న్డ్ విత్ పాలసీ ఫార్ములేషన్. సో ఆ డెవలప్మెంట్ పర్పస్ కోసము స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆర్బీఐ కానీ అదర్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి త్రూ ద కన్సర్న్ ఫర్ ద పాలసీ ఫార్ములేషన్ అనమాట. ఇట్ ప్రిపేర్స్ రూరల్ క్రెడిట్ ప్లాన్స్ యాన్యువల్లీ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ.
అంతేకాకుండా ఇట్ ప్రిపేర్స్ రూరల్ క్రెడిట్ ప్లాన్స్ అనమాట. రూరల్ ఏరియాస్లో క్రెడిట్ ఎలా సప్లై చేయాలి, దాని ద్వారా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనే ప్లాన్స్ చేసి ఎప్పుడు ఈ సమస్య యాన్యువల్గా చేస్తుంది అనమాట. యాన్యువల్లీ కంపల్సరీగా చేస్తుంది ఫర్ త్రూ అవుట్ ద ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ. ఆల్ డిస్ట్రిక్ట్స్కి కంట్రీలో క్రెడిట్ ప్లాన్స్ అనేది ఏది ప్రిపేర్ చేస్తుందంటే నాబార్డ్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఇట్ ఆల్సో ప్రమోట్స్ రీసెర్చ్ ఇన్ రూరల్ బ్యాంకింగ్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంతేకాకుండా రీసెర్చ్ పరంగా కూడా రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది, రూరల్ బ్యాంకింగ్లో. రూరల్ బ్యాంక్ అంటే రూరల్ ఏరియాస్లో బ్యాంకింగ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వలన ఎలాంటి ఫెసిలిటీస్ ఆ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎంత డెవలప్మెంట్ జరిగింది అనే రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అగ్రికల్చర్కి ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేసి రీసెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చి అంతేకాకుండా వేరియస్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద నాబార్డ్. అంటే నాబార్డు ఇవే కాకుండా ఇంకా వేరియస్ స్కీమ్స్ ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే అట్రాక్టింగ్ యూత్ టు రూరల్ నాన్ ఫార్మ్ సెక్టార్. సో రూరల్ నాన్ ఫార్మ్ సెక్టార్స్ ద్వారా అట్రాక్టింగ్ ద యూత్ని అట్రాక్ట్ చేసింది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ రూరల్ ప్రాజెక్ట్ అప్పుడే చెప్పాం మనము యాన్యువల్గా. అదేంటి ప్లాన్స్ని ఇప్పుడే లాస్ట్ పాయింట్స్ మనం చెప్పాం కదా, రూరల్ క్రెడిట్ ప్లాన్స్ని ప్రిపేర్ చేస్తుంది యాన్యువల్గా ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ త్రూఅవుట్ ఇండియా అనమాట. సో అదే ఈ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ రూరల్ ప్రాజెక్ట్ అనేది రెడీ చేస్తుంది. తర్వాత రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవరైనా కొత్తగా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో ఇది నాబార్డ్ గురించి అనమాట. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సిడో గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసిస్టెన్సీ చేయడం కోసం ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దాని గవర్నమెంట్ అసిస్టెన్సీ టు స్మాల్ ఇండస్ట్రీస్లో ఫస్ట్ టాపిక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో సెంట్రల్ లెవెల్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాంతో మనం ఫస్ట్ 2 కవర్ చేసాం. ఒకటేమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డు, తర్వాత వచ్చి నాబార్డ్. సో నెక్స్ట్ క్లాస్లో మనము స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిస్కస్ చేస్తాం.